హాయ్ స్టూడెంట్స్, మనం ప్రీవియస్ క్లాస్లో పావత్తుతో పదాలు నేర్చుకున్నాం. ఆ పదాలు ఉపయోగించి ఈరోజు వాక్యాలు నేర్చుకుందాం. ఎలా పలకాలి, ఎలా రాయాలి. చూడండి, పావత్తు పదాలతో వాక్యాలు పలుకుతూ అందంగా రాయండి. ఫస్ట్ బొప్పాయి వర్డ్ నేర్చుకున్నాం కదా మనం. చూడండి, బొప్పాయి పండు తింటే ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యం అంటే హెల్త్. రాకి ఓత్తం గాకి దీర్ఘం యావత్తు నాకి గుడి కాకిగుడి. ఆరోగ్యానికి మంచిది. బొప్పాయి పండు తింటే ఆరోగ్యానికి మంచిది. కళ్ళకి ఇంకా ఆరోగ్యం చాలా, స్కిన్కి చాలా మంచిది బొప్పాయి పండు తిండి. సెకండ్ వన్, సర్పం అంటే పాము. సర్పం పదం నేర్చుకున్నాం మనం, స్పెల్లింగ్ కూడా, అంటే పాము. థర్డ్ వన్, ఉప్పు వర్డ్ నేర్చుకున్నాం, పప్పు వర్డ్ నేర్చుకున్నాం. ఉప్పు లేని పప్పు చప్పగా ఉంటుంది. ఉప్పు లేకపోతే తినలేం కదా, చప్పగా ఉంటుంది అది. ఫోర్త్ వన్, చలికాలంలో, చలికాలం ఇప్పుడు వింటర్ కదా, దాన్ని చలికాలం అంటాం తెలుగు. చలికాలంలో దుప్పటి వర్డ్ నేర్చుకున్నారు మీరు. దుప్పటి కప్పుకుంటారు. చలికాలంలో దుప్పటి కప్పుకుంటారు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, మనం మంచి పని చేస్తే మెప్పు పొందుతాము. మెప్పు వర్డ్ నేర్చుకున్నారు మీరు, ఆ పదం ఉపయోగించాము ఇప్పుడు మనం మంచి పని చేస్తే మెప్పు. ఎవరైనా మంచి పని చేస్తే మెచ్చుకుంటారు కదా, మెప్పు పొందుతామంటే మనకి అందరూ మెచ్చుకుంటారని అర్థం. మనం మంచి పని చేస్తే మెప్పు పొందుతాము, ప్రైజ్ చేస్తారు కదా అందరూ మనల్ని, అది. చూడండి, మళ్ళీ ఇప్పుడు చదువుతున్నాను. బొప్పాయి పండు తింటే ఆరోగ్యానికి మంచిది. మీరు విన్న తర్వాత రిపీట్ చేయండి. బొప్పాయి పండు తింటే ఆరోగ్యానికి మంచిది. సర్పం అంటే పాము. ఉప్పు లేని పప్పు చప్పగా ఉంటుంది. చలికాలంలో దుప్పటి కప్పుకుంటారు. మనం మంచి పని చేస్తే మెప్పు పొందుతాము. ఈ వాక్యాలను పలుకుతూ జర్నల్లో రాయండి, రీడింగ్ ప్రాక్టీస్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్.